ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. రాజకీయంలో తలలు పండిన నేతలు ఉన్నారు. జిల్లా పాలిటిక్స్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను శాసించే సామర్థ్యం కల నేతలు ఉన్నారు. కానీ ఆ జిల్లా నాయకులకు మాత్రం పదవులు రావట్లేదట. ఇక్కడ పోస్టులన్నీ కాంట్రవర్సీలే. నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. పదవుల భర్తీపై మళ్లీ చర్చ మొదలవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ, అసంతృప్తి, ఆవేదన ఆల్ ఇన్ వన్గా కనిపిస్తున్నాయి. ఇంతకీ పదవుల కోసం అధిష్టానం ఇచ్చిన ఫార్ములా ఏంటి? హైకమాండ్ ఈసారైనా పోస్టుల్ని ఫుల్ఫిల్ చేస్తుందా, లేక మళ్లీ వాయిదా వేస్తుందా? పదవులు ఇస్తే ఎవరికి ఇస్తుంది? అసలు అక్కడ రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రతిసారి ఇదే కథ. చర్చలు మొదలవుతాయి, ఆశలు రేకెత్తుతాయి, చివరికి వాయిదా పడుతుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీలో పార్టీ హైకమాండ్ తెలంగాణ నేతల్ని పిలిపించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమైన హైకమాండ్ ఇదే జోష్ కొనసాగించాలని సూచించింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేటెడ్ పదవుల భర్తీపై సీరియస్గా సిఫారసు చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం. ఉగాదిలోపే పదవులు భర్తీ చేయాలని ఆమె పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే కథ చెబుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచింది. మిగతా 7 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పార్లమెంటు స్థాయిలో కూడా జహీరాబాద్ కాంగ్రెస్ చేతికి రాగా మెదక్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ జిల్లాలో మెజారిటీ లేకపోవడం వల్ల అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యం రెండూ తగ్గిపోయాయని పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇక సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో స్థానిక నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డాం, అధికారంలోకి తెచ్చాం, కానీ గుర్తింపెక్కడా అన్న ప్రశ్న కార్యకర్తల నోట వినిపిస్తోంది. పార్టీ పోస్టులు కూడా ఖాళీగానే ఉండటం అసహనానికి మరింత ఇంధనం పోస్తోంది. మండల, పట్టణ కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదు. జిల్లా కమిటీల్లో కూడా పలు పోస్టులు పెండింగ్లోనే ఉన్నాయి. సమావేశాలు పెట్టి పేర్లు సేకరించి అధిష్టానానికి పంపించినా నిర్ణయం మాత్రం రాలేదు. ఇక నామినేటెడ్ పదవుల జాబితా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లో, దేవాదాయ శాఖ చైర్మన్ పోస్టులు సహా పలు కీలక పదవులు భర్తీ కావాల్సింది. మరోవైపు రాష్ట్ర స్థాయి పదవుల కోసం కూడా జిల్లాల్లో నుంచి బలమైన లాబింగ్ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మాజీ మంత్రి చంద్రశేఖర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైకమాండ్తో చనువుగా ఉంటూ వస్తున్నారు. అయితే జగ్గారెడ్డి అంటే మాస్ లీడర్ అని రాష్ట్రంలోనే గుర్తింపుంది. తాను ఎమ్మెల్యే పదవి లేకపోయినా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అన్నీ తానై అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా మెదక్లో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ క్రమంలో మైనంపల్లి జిల్లాలోనే తన పట్టు నిలుపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారట. తమ వర్గీయులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకునేందుకు ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్లో స్టేట్ లీడర్గా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న జగ్గారెడ్డి సైతం తన అనుచరులకే పదవులు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇలా ఎవరికి వారే తమ అనుయాయుల కోసం లాబీయింగ్ చేయడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పార్టీలో నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పలువురు నేతలు రేసులో ఉండటం ఆసక్తికరంగా మారింది. చివరికి పదవులు ఎవరికి దక్కుతాయనేది హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి హైకమాండ్ ఈసారైనా నిజంగా పదవులు భర్తీ చేస్తుందా, లేక మళ్లీ అదే వాయిదా రాజకీయమా? పదవులు వస్తే ఎవరికి వరాలు, ఎవరికి నిరాశ? ఉగాది డెడ్లైన్ నిజమవుతుందా, లేక ఆశావహుల ఆశలు మళ్లీ గాలిలో కలిసిపోతాయా?
నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్, ఎదురుచూపుల మేళవింపుతో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ తెరచాటు రాజకీయాలు సరికొత్త సమీకరణాలు సంతరించుకుంటున్నాయి. చూడాలి మరి జిల్లా పాలిటిక్స్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.